అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోనరం గ్రామంలో కొలువున్నటువంటి శ్రీ 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 అమరావతి బాల పేరెంటాల తీర్థమహోత్సవ కార్యక్రమం అయితే ఈరోజు మేము ముందు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా శ్రీ మొగల కన్నయ్య నాయుడు శ్రీమతి కృష్ణవేణి దంపతులు ఈరోజు తమ కుమార్తె అయినటువంటి అమరావతికి తీర్థమహోత్సవం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 34 సంవత్సరాల నుంచి ఈ యొక్క తీర్థాన్ని అయితే అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. మరి సంక్రాంతి వెళ్ళిన తర్వాత పెద్ద పండుగ ఏదైనా ఉందంటే వాళ్ళకి అమరావతి తీర్థమహోత్సవం అని చెప్పాలి. మరి ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకున్నటువంటి వేడుక ఈ అమరావతి బాలపేరంట తీర్థం. మరి దీనికి గ్రామంలో ఉన్నటువంటి అందరూ సహాయ సహకారాలు, అలాగే ఎడ్ల పందాల పోటీలు, కోలాటం, పలు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మరి ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగినటువంటి అమరావతి బాలపేరంటాల తల్లి తీర్థమహోత్సవం అయితే మీకోసం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమరావతి బాలపేరంటాల అమ్మవారిని అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈరోజు మొగలి కన్నయ్య నాయుడు శ్రీమతి కృష్ణవేణి దంపతుల చిన్న కుమార్తె అయినటువంటి అమరావతి పేరంటాలు 34వ తీర్థమహోత్సవ కార్యక్రమం అయితే ఈరోజు మనం చూస్తున్నాము. ఒకసారి అమ్మవారిని చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నుంచే భక్తులందరూ కూడా వచ్చి పసుపు కుంకాలు సమర్పించుకొని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పిస్తున్నటువంటి దృశ్యం అంతా కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి దేవాలయం దగ్గర ఏ విధంగా పూజ పునస్కారాలు అయ్యాయి కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర కోలాహలం ఏ విధంగా ఉందనేది మనం చూద్దాం. ముఖ్యంగా మరి మొగలి కన్నయ్య నాయుడు గారు ఇంటి దగ్గర పూజా మందిరంలో పూజా కార్యక్రమాలు చేస్తున్న దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈరోజు తన చిన్న కుమార్తె అయినటువంటి అమరావతి 34వ తీర్థమహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం ఈరోజు చాలా ఘనంగా కోనరం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కోలాటం, ఎడ్ల పందాల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి పూజా మందిరంలో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. అలాగే అమ్మవారికి సారీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఈ రోజున కోనరం గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి అమరావతి తీర్థమహోత్సవం చూసే ముందు మరి వాళ్ళైతే కుటుంబ సభ్యులందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళ దగ్గర వాయిస్ ఓవర్ తీసుకొని మిగతా విషయాలన్నీ కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోనరం గ్రామంలో ఈరోజు అమరావతి పేరెంటాలు తీర్థం అయితే మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మనతో ఉన్నారు. మరి అమరావతి పేరెంటాల గురించి మరికొన్ని విషయాలు అయితే వాళ్ళు అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు అమరావతి పేరెంటాల తీర్థం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారో అసలు ఏ విశేషాలు? అమరావతి నాకు చిన్న చెల్లి అవుతుందండి. నా తల్లిదండ్రులు 1979లోని తను ఫిబ్రవరి 2న 2వ తేదీన ఎక్స్పైర్ అయిపోయింది. ఆ రోజు మేమందరం చిన్నపిల్లలం. నా పెద్ద చెల్లి, మా కుటుంబ సభ్యుల్లో అప్పటికి ఒక వ్యక్తి ఎలాగా ఎక్స్పైర్ అవ్వడం అన్నది మేము కల్లారా చూడడం కానీ అటువంటి ఏమీ జరగలేదు. కాబట్టి ఆ విషయాన్ని మేము తట్టుకోలేకపోయాం, మా కుటుంబ సభ్యులం అందరమే కూడాను. ఏటి భగవంతుడు ఈ విధంగా చేశాడనేసి, ఎందుకంటే తన మా అందరికీ చిన్నది కాబట్టి ప్రేమాప్యతలు ఎక్కువగా ఉండి తనతోటి ఆ విషయాన్ని మేము తట్టుకోలేకపోయాం, మేము జీర్ణించుకోలేకపోయాం. తనని మర్చిపోలేక మా అమ్మగారు నాన్నగారు ఈ స్థలంలో తీసుకొచ్చి, ఆ రోజు గ్రామంలో ఎవరన్నా బయటన ఎక్స్పైర్ అయిపోతే ఊర్లోకి రానిచ్చేవారు కాదండి. అప్పుడు ఈ స్థలం అంతా మందే. మేము వైజాగ్ నుంచి తన బాడీని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే తనని దహనం చేయడం జరిగింది. చేసిన తర్వాత మా నాన్నగారికి కలిగిన ఆలోచన ఏంటంటే, ఎక్కడ మన స్థలంలో మనం ఇలా చేసాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా తనకి ఏదో కార్యక్రమం చేద్దామనేసి మాకు ఇంటి ఎలవేల్పుగా తను ఉండిపోవడం జరిగిందండి. ఇక్కడ అయితే ఈ తీర్థం ఆలోచన మాత్రం మీ నాన్నగారిదండి. అప్పట్లో 5 గ్రామాలకి ఇక్కడ దగ్గర అన్నసంతర్పణం చేసేవారండి. భారీ ఎత్తున జరుగుతూ ప్రజలందరూ కూడా మాకు సహకరించారండి. 5 గ్రామాలకు కూడా అన్నసంతర్పణ అన్నది చేయడం జరిగింది. ఆ కాలక్రమేపీ అలాగా అన్నసంతర్పణ అన్నది 5 గ్రామాల్లో తగ్గించేసి మా కుటుంబ సభ్యులు దగ్గర 200 నుంచి 300 వరకు భోజనాలు పెట్టి, ఇక్కడ వచ్చిన వారికి భోజనాలు పెట్టి ఈ కార్యక్రమాన్ని గత 34 సంవత్సరాల నుంచి మేము జరుపుతున్నామండి. అయితే ఈ తీర్థంతో పాటు పలు సంస్కృతి కార్యక్రమాలు, ఎడ్ల పందాల పోటీలు కూడా మీరు ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా పెడుతున్నారా లేదంటే? ప్రతి సంవత్సరం పెడుతున్నామండి. ఎప్పుడూ కూడా మేము వాటిని ఆపడం లేదు. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలనేసి, అమ్మవారికి దండం పెట్టుకోవాలనేసి,
ఈ అమ్మవారి తాలూకా ప్రజల నమ్మకం ఏంటంటే మాకు ఇక్కడ పెద్ద కొండ ఉన్నదండి వెనకాతల వైపు. అక్కడికి ఏ పశువులు కానీ ఏది కానీ ఏవి వెళ్ళినా సరే ఒక మనిషికి పని చేయడానికి వెళ్ళడానికి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఈ అమ్మగారికి దండం పెట్టుకొని వెళ్ళిన తర్వాత దెబ్బలు కానీ ఇంకోటి కానీ అటువంటి ఏం జరగవు. ప్రజలకు అది ఎక్కువ నమ్మకం అండి ప్రజలందరికీ. మరి అలాగే పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కానీ లేదంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కానీ అమ్మవారిని తలుచుకొని వెళ్తే వస్తుంది అని చాలామంది అంటున్నారు. అది అంతవరకు నిజం? తప్పకుండానండి, అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మేము ఎప్పుడూ కూడా అమ్మవారిని తలంచుకున్నప్పుడంతా కూడా మా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 100కి 100 అయిపోయేటట్టు అయితే అది ఎక్కడా జరగని పని. కానీ మ్యాక్సిమమ్ ఆ తల్లి ఎప్పుడు మనతోటే ఉంటుంది. తను తలకుంచుకున్నప్పుడు మనకు అన్నీ మంచిగా జరుగుతుందని మా అందరికీ నమ్మకాలు. మరి అలాగే అమరావతి పేరెంటాలు అమ్మ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ దగ్గర మరికొన్ని విషయాలు. అమ్మవారంటే మా పాప ఇద్దరు బాబు, ఇద్దరు ఆడపిల్లలు. అంటే చనిపోయిన పాప, చిన్న పాప? లాస్ట్ పాప అండి, చిన్న పాప అండి. తన పుట్టిన దగ్గర నుంచి మీ కుటుంబంలో ఏ విధంగా ఉంది? అందరూ కలిసే ఉంటున్నాం, చక్కగానే ఉంటున్నాం, ఏ ఇబ్బంది లేదండి. తన లేని లోటు ఏదైనా? తను లేనంటే ఇలాగా లోటు ఉంటుంది కదండి, కానీ మాతో కలిసి ఉన్నట్టు ఉంటుందండి పాప కూడా. అమ్మ మీరేమైనా? చాలా కష్టమైన విషయం అండి ఇది. మా పాప చాలా మంచిదండి, అనుకున్న విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయండి, కోరికలు కూడా నెరవేరుస్తూ ఉంటుందండి. అంటే చిన్నపిల్ల కదండి, మీరు బాగా గారాబంగా చూసిన సందర్భం? చాలా బాగా చూసుకున్నామండి. మా బాబు కూడా చాలా బాగా చూసుకున్నాడు. బాబు అంటే చాలా ఇష్టం. మాకు ఈ సంబరం అంటే మాకు చాలా కష్టంగా చేస్తూ ఉంటామండి అమ్మాయికి. మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అమ్మ బాగా చూసుకుంటుందండి. మా కుటుంబం అందరినీ బాగా చూసుకుంటుంది. అలాగే మరి అమ్మ మీ చెల్లెల గురించి? లాస్ట్ చెల్లండి, తను పేరెంటాల్ అయ్యింది. ప్రతి సంవత్సరం కూడా వచ్చి కంపల్సరీగా పసుపు కుంకుమించుకుంటాము. అలాగే మాకు ఏ కష్టం వచ్చినా మొదటి తలంచుకుండేది అమ్మవారినేనండి, తన్నే. అలాగే రీసెంట్గా మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు, చాలా క్రిటికల్ కండిషన్ అయిపోయింది. సో దండం పెట్టుకున్నాను. ఈరోజు మళ్ళీ ఆయనతో కలిసి వచ్చి నేను అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చుకున్నాను. హోప్లెస్ అసలు మాకు మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అయింది. మాకు చిన్న వెహికల్ కొనుక్కున్న వెహికల్ మీద కూడా తన పేరు రాస్తారు. మొన్న అయితే హోప్లెస్ పూర్తిగా. ఈరోజు నేను ఇలా వస్తానని అనుకోలేదు. నిజంగా ఆ తల్లి నా పక్క నుండి తీసుకొచ్చి ఈరోజు ఈ విధంగా చెప్పేది. ఈ మిగతా వాళ్ళందరికీ ఏ విధమైన నిరూపణ ఉందో తెలియలేదు, కానీ అమ్మ చెల్లి ఇద్దరు అటొకరు ఇటొకరు కూర్చొని హాస్పిటల్ బెడ్ మీద నన్ను ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే ఆ తల్లి కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఏ విధంగా కాసుకొస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ ఊర్లోను కూడా నేను చాలా వరకు చూస్తుంటాను, ప్రతి వెహికల్ మీద ఒక ట్రాక్టర్ కానీ లేకపోతే ఇది కానీ చూస్తే ప్రతి ఇంట్లోని ఏదో దీని మీద ఆ పేరు అనేది కంపల్సరీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నేను టీచర్, నేను మామూలుగా వెళ్ళేటట్టు చూస్తుంటే ఏదైనా చూస్తుంటే ఒక వెహికల్ ట్రాక్టర్ వెళ్తుంటే అమరావతి అని ఉంటుంది, లేకపోతే ఏదంటే అమరావతి అని ఉంటుంది. అలాగే అనమాట, అంత నమ్మకం అనమాట. చాలామందికి ఇంకొక గంట పోయిలంతే మీరే చూస్తారు వస్తుంటే, ఏ మొక్కుబడులు ఉంటాయి, తలలు కూడా తీస్తుంటారు పిల్లలకి. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు ఇందా మీరు అడిగారు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇది అని అలా అటువంటి నమ్మకాలు. నెక్స్ట్ ఉద్యోగం గురించి అడిగారు. ఉద్యోగం గురించి అడిగితే మా పెద్ద అత్తగారు ఉన్నారు, మా అత్తగారు వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయి స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు ఆయన ఎంప్లాయీ. ఆయన అయితే కంపల్సరీగా అటెండ్ అవుతారు. ఆయనకి అసలు పూర్తిగా రాదు, ఆయనకు అవకాశం లేదు అనే సందర్భంలో ఆయనకు ఆ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వచ్చింది. ఆయన ఇప్పటికీ కూడా భార్య భర్తలతో ఎటువంటి కనీసం ఎక్కడున్నా సరే ఆ టైం కంపల్సరీగా వచ్చి ఆయన అటెండ్ అవుతాడు. ఇలాగా పలు సందర్భాల్లో చాలామందికి ఆ నిదర్శనాలు అనేవి కనిపించాయి. అవి అందువల్ల ఆ తల్లి నీళ్ళలోనే వచ్చే సంవత్సరం మా అబ్బాయి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది. ఇంకా ఆనందంగా ఇంకా అంబరం సంబరంగా దీన్ని ఇంకా చేయాలని చెప్పి తల్లిని కోరుకుంటున్నాం. ఎందుకంటే పాపకి మా బావమరిది అలా పెద్ద పాపకి కూడా మంచి అబ్బాయితో వివాహం జరిగింది. అలాగే ఈ చిన్న అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి కూడా మంచి ఆవిడ ఆశీస్సులతో మంచి అత్తవారింటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ విధంగా మా కుటుంబ సభ్యులే కాక గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో
చల్లగా ఉండాలని చెప్పి ఆ తల్లి దయ వల్ల కోరుకుంటున్నాను. ఓకే. అలాగే మరి రానున్న రోజుల్లో ఏదైనా గుడి డెవలప్మెంట్ చేసే ఆలోచన ఏదైనా చేయాలంటే ఈ మధ్య నా నాన్నగారు అన్నారండి దీన్ని హైట్ పెంచుదాం అనేసి. హైట్ అది పెంచి ఇంకా అమ్మదయ్యండి, అది అంతా మన చేతుల్లోది కాదు, ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటూ వెళ్తాం. ఒకటండి, మా అబ్బాయి తల్లి దయ వల్ల మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇది కానీ అయ్యాలంటే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసి బాగా ఇంకా ముందుకు కూడా ఇచ్చేసి బాగా ఇది ఇంకా అంటే ఇది ఒక స్టాండర్డ్ హైట్, ఇది మా తాలూకా పెద్దవాళ్ళ తర్వాత మా తరాలకు వాళ్ళకు కూడా ఇది ఎక్స్పోజ్ అయ్యేలాగా చేద్దామని చెప్పి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను. మరి ఇప్పటివరకు అయితే కుటుంబ సభ్యుల యొక్క వాయిస్ అయితే మనం తీసుకున్నాము. మరి ఇప్పుడు అమ్మవారికి ఇంటి దగ్గర నుంచి సారీ పసుపు కుంకాలు తీసుకెళ్తున్నటువంటి దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మరి కృష్ణవేణి అమ్మగారు, అమరావతి వాళ్ళ అమ్మగారిని అయితే మనం ముందు చూసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మరి అమ్మవారికి పసుపు కుంకాలు పట్టుకెళ్తున్నటువంటి దృశ్యం అంతా కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోండ్రం గ్రామంలో ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా శ్రీ 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 అమరావతి బాల పేరెంటాల 34వ తీర్థమోత్సవ కార్యక్రమం అయితే మాత్రం కడు రమ్యంగా జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కుంకుమ పూజలు, అభిషేకములు జరిపించి అదేవిధంగా మరి ఈరోజు కుటుంబ సభ్యులందరూ ఏకమై చేసుకుంటున్నటువంటి ఏకైక పండుగ ఏదైనా ఉందంటే మాత్రం ఈ బాల పేరెంటాల అమ్మవారి తీర్థం అనే చెప్పాలి. ముఖ్యంగా మరి ఈరోజు పలు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎడ్ల పందాలు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విరాళం ఇచ్చినటువంటి దాతల గురించి మనం చూస్తున్నట్లయితే మొదటి బహుమతి 8,000 రూపాయలు శ్రీ మొగలి కన్నయ్య నాయుడు, శ్రీమతి కృష్ణవేణి. అలాగే రెండవ బహుమతి శ్రీ గంటా సత్యరామకృష్ణ, ఈఎక్స్ పాల ప్రెసిడెంటు, శ్రీ అగ్రవాహపు నాగేశ్వరరావు, శ్రీ నందారపు చిరంజీవి, శ్రీ ఎలంకేలి చంటి, శ్రీ రాజాని సత్యబాబు, శ్రీ జట్టి రామారావు. మరి వీళ్ళ ఆర్థిక సహాయంతో రెండవ బహుమతి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మూడవ బహుమతి 4,000 రూపాయలు పచ్చికూర రాము, ఈఎక్స్ టీడీపీ మాజీ పార్టీ ప్రెసిడెంటు. అలాగే 4వ బహుమతి 2,000 రూపాయలు నందారపు సూరిబాబు, ఈఎక్స్ ఎంపీటీసీ, శ్రీమతి నందారపు లక్ష్మీ సర్పంచ్ కోండ్రం. 5వ బహుమతి 1,000 రూపాయలు శ్రీ జట్టి అప్పారావు, పాల డైరీ ప్రెసిడెంట్ కోండ్రం, శ్రీమతి సత్యవతి ఎంపీటీసీ. మరైతే వీళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి అయితే 1,000 రూపాయలు అయితే 5వ బహుమతి ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం అందిస్తూ ఈరోజు ఈ అమ్మవారి తీర్థం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పాలి. కుటుంబ సభ్యులందరూ కూడా సారి తీసుకెళ్ళేటప్పుడు తోవలో ఉన్నటువంటి అమ్మవార్లకి కూడా పసుపు కుంకాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా చెప్పుకోవచ్చు. పటమరమ్మ తల్లికి అలాగే మోదకొండమ్మ తల్లికి కూడా పసుపు కుంకాలు సమర్పించి అక్కడి నుంచి డైరెక్ట్గా అమ్మవారు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ కోలాహలం ఒకసారి మనం చూద్దాం. బాలపేరంటాలు అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళే ముందు తోవలో ఉన్నటువంటి పరమనాథం తల్లికి కూడా పసుపు కుంకాలు ఇస్తున్నటువంటి విషయం అయితే మనం స్క్రీన్పై చూస్తున్నాము. మరి ముఖ్యంగా మనం మొగలి కన్నయ్య నాయుడు గారి గురించి చెప్పుకున్నట్లయితే మరి ఆర్మీలో చాలా సంవత్సరాలు పనిచేసి మరి అలాగే చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా మరి ఆయన బాగా సుపరిచితులు. ఎందుకంటే ఆర్మీ డాక్టర్ గారు అంటే అందరికీ పేరు. చుట్టుపక్కల ఉన్నటువంటి 34 గ్రామాలకు సంబంధించి ప్రజాసేవ చేయడం అలాగే వైద్య సదుపాయం చేయడం అన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటారు. మరి అలాగే వాళ్ళ అబ్బాయి గారు అయినటువంటి బాబు గారు కూడా మరి ఎన్టీఆర్ హాస్పిటల్లో వర్కింగ్ చేస్తూ మరి కుటుంబ సభ్యులు ఒక్కరిగాని కాదు కానీ ఆ కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరూ కూడా నిత్యం ప్రజాసేవ దైవ సంకల్పంతో కలిగినటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు బాబు గారు సహోదరి అలాగే కన్ననాయుడు గారు కుమార్తె మరి తీర్థం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందంటే దానికి కారణం మరి బాబు గారి ప్రోత్సాహం అలాగే కుటుంబ సభ్యులందరూ సహకారం అని చెప్పాలి. ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున
అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి భక్తులతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా తరలి రావడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మరి వచ్చినటువంటి అందరికీ కూడా మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది, ఉదయం టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది, అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా చూసుకున్నట్లయితే కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రికి యువతకు అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి సంస్కృతి కార్యక్రమంలో భాగంగా డ్యాన్స్ బై డ్యాన్స్ కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు మొగలి కన్నయ్య నాయుడు గారు అలాగే శ్రీమతి కృష్ణవేణి దంపతుల కుటుంబ సభ్యులందరూ చేస్తున్నటువంటి ఈ పండుగ వాతావరణం అయితే మాత్రం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. మరి ముఖ్యంగా డ్యాన్స్ బై డ్యాన్స్ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన వారైతే మాత్రం మొగలి బాబు, శ్రీమతి పద్మ, కుమార్తె మనీషా 30,000 రూపాయలు, అలాగే కేఎన్ఎల్ గణేశ్వరరావు, అలాగే శ్రీమతి వసుంధరాదేవి 10,000 రూపాయలు, మోహిత్ 10,000 రూపాయలు, ఎం మణికంఠ నారాయణరావు, శ్రీమతి బాలభాగ్యలక్ష్మి 10,000 రూపాయలు. మరి ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అలాగే భజన కార్యక్రమానికి కూడా వీళ్ళైతే సహాయ సహకారాలు అందించడంతో పాటు ఆర్థిక సాయం చేశారు డబ్బులు. మరి ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది అయితే మాత్రం గ్రామ పెద్దలైనటువంటి సేనాపతి ముసిలిబాబు నాయుడు, సేనాపతి పోతురాజు, యలమంచిలి నారునాయుడు, గంటా తాతయ్య నాయుడు, గ్రామ సర్పంచ్ శ్రీమతి నందారపు లక్ష్మి, జట్టి అప్పారావు, పాల ప్రెసిడెంటు శ్రీమతి సత్యవతి, ఎంపీటీసీ సేనాపతి పంటారావు, ఇలాగా పేరు పేరునని కాకుండా అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పాలి. రాత్రికి మనం మర్చిపోతాం, పోయిన సంవత్సరాలకి మర్చిపోయి గుళ్ళో వదిలేస్తే మొత్తం
మరి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ గ్రామానికి సంబంధించినటువంటి భజన బృందం వారి కోలాహలం.
మరి అక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులతో పాటు ఆ దేవాలయ దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్న దృశ్యం అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం కోనరం గ్రామంలో ఈరోజు శ్రీ 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 అమరావతి బాలపేరంటాల తల్లి 34వ తీర్థమోత్సవ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా మొగలి కన్నయ్య నాయుడు శ్రీమతి కృష్ణవేణి దంపతుల కుటుంబ సభ్యులందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అయితే కన్నుల పండుగగా జరిగింది. ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా కవరింగ్ ఇచ్చిన వాళ్ళైతే మొగలి బాబు గారు, మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా అయితే కవరింగ్ అయితే చేస్తున్నాము. మరి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకున్నారని చెప్పాలి.
ఈరోజు ఈ తీర్థ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఎడ్ల పందాల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విరాళం ఆర్థిక సహాయం ఇచ్చినటువంటి దాతల విషయానికి వచ్చినట్లయితే మొదటి బహుమతి 8,000 రూపాయలు శ్రీ మొగలి కన్నయ్య నాయుడు శ్రీమతి కృష్ణవేణి దంపతులు 8,000 రూపాయలు. రెండవ బహుమతి 6,000 రూపాయలు శ్రీ గంటా సత్యరామకృష్ణ మాజీ పాల ప్రెసిడెంటు శ్రీ అగ్రహారపు నాగేశు శ్రీ నందారపు చిరంజీవి ఎలంకాయల చంటి రాజాన సత్యబాబు జట్టి రామారావు మరి వీళ్ళ ఆర్థిక సహాయంతో 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మూడవ బహుమతి 4,000 రూపాయలు పచ్చికూర రాము మాజీ టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంటు. అలాగే 4వ బహుమతి 2,000 రూపాయలు నందారపు సూరిబాబు మాజీ ఎంపీటీసీ శ్రీమతి నందారపు లక్ష్మి సర్పంచ్ కోనరం. 5వ బహుమతి జట్టి అప్పారావు పాల డైరీ ప్రెసిడెంటు కోనరం శ్రీమతి సత్యవతి ఎంపీటీసీ. మరి వీళ్ళ ఆర్థిక సాయంతో 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి వచ్చినటువంటి ప్రతి బల్లికి కూడా మరి ట్రావెలింగ్ నిమిత్తం 1,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ కుటుంబ సభ్యుల విషయానికి వచ్చినట్లయితే మొగలి కన్నయ్య నాయుడు గారు మరి అందరికీ సుపరిచితులే. డాక్టర్గా ఆర్మీ డాక్టర్ గారు అయినా సరే ఆయన్ని పిలుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 34 గ్రామాలకు సంబంధించిన ఎంతో సేవా కార్యక్రమాలు ప్రజాసేవ చేసేటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తిగా మనం కన్నయ్య నాయుడు గారిని అయితే చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా బాబు గారు కూడా ఎన్టీఆర్లో పనిచేస్తూ అలాగే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా సేవా కార్యక్రమాలు ప్రజాసేవ చేసేటువంటి సంకల్పం అలాగే దైవభక్తి కార్యక్రమాలు ఉన్నటువంటి అందరిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎడ్ల పందాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ కార్యక్రమం చూద్దాం. దిగాలి
ఐతిరెడ్డి నాయుడు బుచ్చిపేట 2 నిమిషాల 10 సెకండ్ల 43 పాయింట్లు. కేల్బిపట్నం 2 నిమిషాల 12 సెకండ్ల 93 పాయింట్లు. కర్మడపల్లి కోండ్రం 2 నిమిషాల 55 సెకండ్ల 1 పాయింట్. జరగాలమ్మా జరగాలి. హలో హలో ఇప్పుడు వచ్చిన బండి మరిడి మాంబ 1 కోండ్రం 2 నిమిషాల 25 పాయింట్లు.
వచ్చిన బండి మరిడిమాంబ 1 కోండ్రం 2 నిమిషాల 0 సెకండ్లు 25 పాయింట్లు. మరి ఎడ్ల పందాలు వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతు సోదరులు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, యూత్ కురవాళ్ళు, చిన్న పెద్ద ఆడ మగని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈరోజు ఈ ఎడ్ల పందాల కార్యక్రమం అయితే విజయవంతం చేశారు. మరి ఇక్కడ గుడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి కోలాటం కార్యక్రమం కూడా ఒకసారి మనం చూద్దాం.
జనాలు అయితే సార్ జనాలు అయితే ఓకే రామచంద్ర నీకు జనకు తనయ వార్త చెప్పద రామచంద్ర నీకు జనకు తనయ వార్త రామచంద్ర నీకు జనకు తనయ వార్త చెప్పద 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 జనకు తనయ వార్త చెప్పద జనకు తనయ వార్త చెప్పద రామచంద్ర నీకు జనకు తనయ వార్త చెప్తాను రామచంద్ర నీకు జనకు రామచంద్ర నీకు జనకు తనయ వార్త చెప్పద జనకు తనయ వార్త చెప్తాను రామచంద్ర నీకు జనకు తనయ వార్త జనకు తనయ వార్త చెప్తాను రామచంద్ర నీకు జనకు తనయ వార్త చెప్తాను మరి ఎడ్ల పందాల్లో గెలిచినటువంటి వాళ్ళందరికీ ప్రైజులు ఇస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఈరోజు శ్రీ 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 అమరావతి బాలపేరంటాల తల్లి తీర్థం అయితే మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు అమ్మ ఆశీస్సులు తీసుకున్నటువంటి సందర్భంగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ తీర్థ కార్యక్రమం. చూశారు కదండి, ఈరోజు అమరావతి బాలపేరంటాల తీర్థం అయితే మాత్రం కోండ్ర గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.